మన రక్షకుడైనటువంటి విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ నామములో మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరొక దినములో జీవముతో జ్ఞాపకం చేసుకొని ఆయన కృపావాక్య ధ్యానములను చేయటానికి బలపడటానికి ప్రభు ఇచ్చినటువంటి మంచి యొక్క అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపావాక్య ధ్యానాలలో పాలుపంపులు కలిగి ఉంటూ వింటూ బలపడుతూ ప్రభు బిడ్డలుగా వర్ధిల్లుతున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనకై అనుగ్రహించిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఈ సమయంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20-21 వచనాలని మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలలో, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములను నీ చెవి యొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయంలో మీ దాసును మరుగుపరిచి వివరించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నటువంటి మన పట్ల ఆయన ఏం కోరుకుంటున్నారు, ఏమని ఆయన తెలియచేస్తున్నారు, మన పట్ల ఆయనకున్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటి, ప్రణాళిక ఏంటి, మనం ఎలాగుండాలని ప్రభు ఆశిస్తున్నారు, ఎలాగుండాలని భూమి మీద మనలను ఆయన సృజించాడు అనే విషయాలు మనము తెలుసుకోవాలంటే, ఆ విధంగా మన జీవితము ముందుకు సాగాలంటే అవి ఏ విధంగా అనేది ప్రభు తన యొక్క మాటల ద్వారా తెలియచేస్తున్నప్పుడు, తన వాక్యం చేత బోధిస్తున్నప్పుడు ఆలకించాలి, వాటిని చెవుని పడేటట్లుగా చెవి యొగ్గి ఆ మాటలు అంగీకరించాలి. అంత మాత్రమే కాకుండా ఆలకించటము వినడము కాకుండా అది కన్నుల ఎదుట నుంచి అవి తొలగిపోకుండా మన యొక్క ముందు ఎప్పుడు కూడా మెదులుతూ ఉండేటువంటి అనుభవం మనకు ఉండాలి. వాటిని హృదయమందు భద్రం చేసుకోవాలి. ఇలాగ చేసుకుంటే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇలాగా మరి చేస్తే కలిగేటువంటి ప్రయోజనాలు, దేవుని వలన కలిగేటువంటి కార్యాలు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10-13 వరకు ఉన్నటువంటి వచనాలను చూసినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాటలు. 4వ అధ్యాయం 10వ వచనములో, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడు వగుదువు. మొదటగా దేవుని మాట వినుట వలన ఆ మాటను వినడమే కాకుండా అర్థం చేసుకొని అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్వంతుడు అగుతావు అని అంటాడు. మనిషి ఎంత జీవించినా, ఎంత సంపాదించినా, ఎన్ని ఉన్నా మరి అతను వాటన్నిటిని కూడా కలిగి ఉండటం గొప్ప కాదు, సంపాదించుకోవటం గొప్ప కాదు. వాటినన్నిటిని కూడా అనుభవించేటువంటి శక్తి, మరి జీవించటానికి కావాల్సినటువంటి ఆయుష్ దేవుడు ఆ
అది ఇవ్వాలి. కనుక ఇప్పుడు ఆయన మాటలు ఏం చేస్తున్నాయి అంటే, మనము మరి పొరపాట్లు చేయకుండా, కుడికి ఎడమకు తిరగకుండా, మనం అపవిత్రపరచుకోకుండా, దేవుని వలన కలిగేటువంటి ప్రతి మేలుకు దూరం కాకుండా, ఆ మాటలు వలన మనం జాగ్రత్త పడడం, మరి ఉన్నటువంటి ఒకవేళ కరెక్ట్ కానప్పుడు విడిచిపెట్టడం, వేటిని విడిచిపెట్టాలి, వేటిని ద్వేషించాలి, వేటిని మరి యుద్ధకు వెళ్ళకూడదు, వేటిని మనలో కానీ మన యొక్క జీవితంలో కానీ మరి వాక్యానుసారంగా కాకుండా మనల్ని పాడు చేసేటువంటి, అది వ్యసనంలో అయి ఉండొచ్చు, శరీరచ్చలై ఉండొచ్చు, వాటన్నిటి విషయంలో దేవుడు చెప్తూ ఉన్నప్పుడు అవి మాటలు విని అంగీకరించి తప్పు చేస్తే ఒప్పుకొని విడిచిపెట్టడం, ఆ మాటలు అంగీకరిస్తే ఆ యొక్క వాతావరణం నుంచి జాగ్రత్త కలిగి భద్రముగా ఉంటూ అక్కడి నుంచి దూరం కావటము అనేది నీ జీవితంలో నీకు కలిగినటువంటి అన్నిటిని కూడా నీవు వాటిని యందు ఆనందించటానికి, సుఖపడటానికి, అవన్నీ అనుభవించేటువంటి ఆయుష్ను, దీర్ఘాయుష్ను ప్రవహిస్తారు. రెండో మాట 4వ అధ్యాయం 11వ వచనములో, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. కనుక ఇప్పుడు ఆ దీర్ఘాయుష్ కలిగి ఉండటానికి ఏ మార్గం కావాలి? జ్ఞాన మార్గం కావాలి. ఆ విషయం కొరకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మరి యథార్థ మార్గము మనకు కావాలి. మన మార్గాల్లో యథార్థత ఉండాలి. మన మార్గంలో జ్ఞానం చొప్పున నడుచుకోవటానికి ఆయన బోధిస్తూ ఉన్నారు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి నీవెక్కడ కూడా మలినం కాకుండా, ఎక్కడ కూడా పాడు కాకుండా జాగ్రత్త కలిగి ఉంటున్నావు. ఒక భయము దేవుని గురించి ఉంది కాబట్టి ఇప్పుడు దీర్ఘాయుష్వంతుడిగా ఉండటానికి అగుటకు ప్రభు సహాయము ఎల్లవేళలా అందించబడుతూ ఉంటుంది. మూడవదిగా సామెతల గ్రంథం 4:12 ప్రకారంగా, నీవు నడుచున్నప్పుడు నీ అడుగులు ఇరుకున పడదు, నీవు పరుగెత్తుతున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. మూడవదిగా, మరి నడుస్తున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరుగులు తీస్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. కనుక ఇరుకులో పడినప్పుడు, ఇరుక్కున్నప్పుడు అందులో నుంచి మరి రావటానికి కష్టం కలుగుతుంది. రెండవదిగా, మనము మరి పరుగులు తీస్తూ ఉన్నప్పుడు, వాటిలో కొంచెం స్పీడ్గా ముందుకు పోతున్నప్పుడు తొట్టిల్లి మరి దేహానికి హాని కలగకుండా నిన్ను జాగ్రత్తగా నడిపిస్తుంది. కాబట్టి ఆ బోధ జాగ్రత్తగా నడిపిస్తుంది. కాబట్టి ఆ మార్గం, అందులో జాగ్రత్తగా ఉండటానికి కలిగించేటువంటి జ్ఞానం ఆయన యొక్క మాటల ద్వారా మనకు తెలియచేయబడుతున్నప్పుడు అది అంగీకరించటానికి, ఆ విధంగా నడుచుకోవటానికి, ఆ విధంగా ఉండటానికి ఎప్పుడైతే నీవు ఆలోచన కలిగి ఇష్టపడతావో, ఈ ప్రయోజనాలన్నీ కూడా నీ జీవితంలో ఎప్పుడు నష్టపోకుండా, ఫెయిల్యూర్స్ అనేటువంటి ఏవి కూడా కలగకుండా జీవించటానికి ప్రభు యొక్క సహాయము ఎల్లవేళలా అందించబడుతుంది. అలాగనే 4వదిగా సామెతల గ్రంథం 4:13 ప్రకారంగా, ఉపదేశము విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనము, అది నీకు జీవం కనుక దాన్ని పొందియుండుము. 4వదిగా, విడిచిపెట్టకూడదు. ఆయన మాటల ద్వారా తెలియచేస్తున్నటువంటి, ఆయన బోధ ద్వారా తెలియచేస్తున్నటువంటి ఆ ఉపదేశాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలి. అది విడిచిపెట్టకుండా నువ్వు దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నప్పుడు
నీకు అది ఆ ఉపదేశము జీవము కనుక దాన్ని పొంది ఉండాలి. అందుకని మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం, ఇక్కడ యేసు ప్రభువు వారు ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను తీసుకుని వచ్చి ఆయన ఉదకరిస్తూ చెప్పినటువంటి మాట, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు. కనుక మన జీవనానికి, మన జీవితానికి, మన బ్రతుకుకు మనము కావలసినటువంటి అన్నీ కూడా ప్రభు మనకు సమకూరుస్తూ అందులో సుఖపడటానికి, ఆనందించటానికి ఆయన ఆ యొక్క వ్యక్తికి, వారికి దీర్ఘాయుష్ను ప్రభు ఇచ్చి తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ క్రమంలో ఈరోజు మరి దేవుని మాట మనము కానీ మరి జాగ్రత్తగా విన్నప్పుడు, ఆ మాట ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, బైబిల్లో ఇంచుమించుగా 7 సందర్భాలలో అక్కడ అద్భుతాలు జరిగాయి. నీటిని ద్రాక్షారసముగా మార్చడం, మరి ఆయన మరి చేపలు పట్టేటప్పుడు ఆ చేపలు వాళ్ళకు దొరకని కారణాన్ని బట్టి ప్రభు చెప్పాడు, కుడి ప్రక్కన వేయండి అని. ఆ తర్వాత ఊచ చేయగలిగినటువంటి వారితో ప్రభు మాట్లాడినప్పుడు ఆ చెయ్యి అతనికి బాగు కావటం, మరి లాజరు యొక్క మరణించిన తర్వాత ఆ రాతిని తొలగించండి అని ఆయన చెప్పినప్పుడు, తొలగించినప్పుడు సజీవుడిగా అతను లేచి రావడం. అలాగనే మరి శిష్యులను, వాళ్ళు చేపలు పట్టేటువంటి వారు కాకుండా నన్ను వెంబడించండి, మిమ్మలను మనుషులు పట్టేటువంటి జాలలుగా చేస్తాను అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఆయన వెంబడించినప్పుడు ఆ మాట ప్రకారంగా. అలాగనే కొండ మీద ప్రసంగం అప్పుడు ప్రభు మరి వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టడానికి మరి అడిగినప్పుడు, ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చించినప్పుడు వాటిని ఆకాశం వైపు చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చి ఆయన చెప్పినటువంటి మాట, అందరూ కూడా పంచిపెట్టుము, తృప్తిగా వాళ్ళకి పంచిపెట్టుము. ఆ తర్వాత మరి ప్రభు అలాగా బైబిల్లో చాలా సందర్భాలలో ప్రభు చెప్పినట్లుగా చేసినటువంటి వారి జీవితంలో వాళ్ళు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు వాళ్ళు చూడగలిగినటువంటి వారుగా ఉన్నారు. మన జీవితంలో కూడా అలాగా మనం ఉండాలని ప్రభు యొక్క ఆయన యొక్క ఉద్దేశం. అలాగా అబ్రహాముతో ప్రభు మాట్లాడినప్పుడు విధేయుడై నడుచుకున్నట్లుగా, అలాగనే ఇస్సాకు, యాకోబు, మోషే దీన మనసు కలిగినటువంటి వాడు, దావీదు హృదయానుసారుడు, భక్తుడైనటువంటి పౌలు, ప్రభు కొరకు అతను సమస్తము కూడా మరి సమర్పించుకొని ప్రభు కొరకు జీవించటానికి ఆయన మాట చొప్పున. అలాగనే మరి అననీయ దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆ విధంగా నడవటం, సమూయేలు ఆ విధంగా చేయటం, నోవాహు ఆ విధంగా తయారు చేసుకొని తనను తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి ప్రభు యొక్క మాట చొప్పున నడుచుకున్నప్పుడు అతని ద్వారా తిరిగి నూతన సృష్టి చేయబడటానికి, నూతన సృష్టి కలగటానికి మరి ఆ విధంగా తన గర్భఫలము, వంశఫలాలను దేవుడు ఆస్వాదించి హెచ్చించటానికి వారందరూ కూడా దేవుని యొక్క మాట విన్నారు. ఆయనకు బోధను వాళ్ళు ఆలకించారు. ఆ క్రమములో వారు మర్చిపోకుండా గట్టిగా పట్టుకొనుచు తమ యొక్క హృదయాలలో జాగ్రత్త చేసుకున్నప్పుడు, ఆ క్రమములో నడుచుకున్నప్పుడు ప్రభు యొక్క సహాయము వాళ్ళకు అందించబడింది.
ప్రభు యొక్క మేలులు వారు చూడగలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈరోజు మనము దేవుని మాట వింటున్నామా, మనుషుల మాట వింటున్నామా, సాతాను యొక్క మాటలు వింటున్నామా? ఎవరు మాటలు విని ప్రేరేపించబడి జీవితాలలో కలగకున్నటువంటి కష్టాలు, రాకున్నటువంటి ఆపదలు, అనుభవించకూడనటువంటి మరి బాధలు, ఇవన్నీ కూడా ఆయన మాట వినకుండా ప్రవర్తించేటువంటి వారికే కానీ ఆయన మాట వింటున్న బిడ్డలకు ఇప్పుడు కూడా ఏ కొరత కొదువ లేకుండా ప్రభు సహాయం చేసేటువంటి మంచి ప్రేమ కలిగినటువంటి తండ్రి మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు. కనుక ఇటు మాటలు ప్రతి బిడ్డ జీవితంలో కార్యం జరిగించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ మాటలు ప్రతి బిడ్డ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చమని, బిడ్డలందరూ కూడా మీ మాటలను, బోధను, ఉపదేశాన్ని వినేటువంటి వారిగా, తద్వారా అందువలన కలిగేటువంటి ప్రతి మేలు కూడా బిడ్డలు అనుభవించి స్థిరపరచబడి మిమ్మల్ని గణపరిచేటువంటి భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాట వింటూ అనుసరిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా దీవించి ఆస్వాదించి స్థిరపరచునుగాక. ఆమేన్.